కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. స్తోత్రం దేవ. సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యింతలుగా ఫలించినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. గమనించాలి, ఎంతమంది ఉదయాన్న మీ కంఠస్వరం దేవునికి వినిపించేలా చేస్తూ ఉన్నారు? ఎంతమంది చీకటితోటే వేకువజామునే 3 to 6 మధ్యలో లేచి మన యొక్క స్వరాన్ని దేవునికి వినిపింపజేస్తూ ఉన్నాం? గమనించాలి, 3 to 6 లోపలనే ఎంత సమయం, ఎంతకాలం, ఎంతగా మరి దేవుని స్తుతించగలుగుతూ ఉన్నాం. దేవునికి అద్భుతమైనటువంటి ఆరాధన, ఎర్లీ మార్నింగ్ చేసేటువంటి ఆరాధన. కాబట్టి ఇక్కడ భక్తులు చెప్తున్నట్టు నీట్గా, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడును. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, అసాధారణమైనటువంటి విషయం. కాబట్టి ప్రతి వారు కూడా ఈ యొక్క వాక్యాన్ని అప్లై చేసుకోవాలి జీవితంలో. ఉదయమున నిద్రపోవడానికి ఇష్టపడతాం, మనం ఉదయాన్న బెడ్ని విడిచిపెడతానికి ఇష్టపడం. కానీ భక్తులు ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఎటువంటి సిచ్యువేషన్లు ఎదురైనా సరే యెహోవా ఉదయమున నా కంఠస్వరం వినబడును అన్నాడు. మరి దావీదుని చూసినట్లయితే ప్రియులారా, రాజగృహంలో ఉన్న, ఇంటిలో ఉన్న, బానిసత్వంలోకి వెళ్ళిపోయినా, లేకపోతే అరణ్యంలో ఉన్న, గుహలో ఉన్న, ఎక్కడున్నా సరే ఉదయాన్న మాత్రం దేవుడికే కంఠస్వరం వినిపించేటువంటి వాడు. శత్రు సైన్యం చుట్టుముట్టినా కూడా అద్భుతాలు చూశాడు. ఉదయాన్నే కంఠస్వరం వినిపించేటువంటి వారి జీవితంలో అద్భుతాలు చూడగలుగుతారు, ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దావీదు చూడండి, గుహలో ఉన్న, ఇంట్లో ఉన్న, రాజరికంలో ఉన్న, సింహాసనం మీద ఉన్న, లేకపోతే కాళ్ళకు చెప్పులేని పరిస్థితులు ఉన్నా సరే, ఏ పరిస్థితులు ఎలాగ ఉండనివ్వండి, పరిస్థితులు మారతాయి, ప్రభు మారడు అని చెప్పి ఆయన స్తుతించే విధానంలో తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండగా ఉదయాన్నే నా కంఠస్వరం నా దేవునికి వినిపించాలి. హల్లెలూయా. ఉదయాన్న ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అంటున్నాడు. మనం లేసేదే లేట్ కాను. మరి ప్రార్థన సిద్ధం చేయాలంటే ఎప్పుడు ప్రార్థించాలి? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మన ప్రార్థన, నా ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నువ్వు చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. ఒకవేళ ఇంతవరకు ఎర్లీ మార్నింగ్ లేచేటువంటి అలవాటు లేదేమో, సిద్ధం చేసే అలవాటు లేదేమో, ఉదయాన్నే మన స్వరం దేవునికి వినిపించే అలవాటు లేదేమో, ఇక నుంచి మార్చుకుందాం, పద్ధతులు మార్చుకుందాం. పరిస్థితులు మారుతాయి. పద్ధతులు మార్చుకున్నట్లయితే పరిస్థితులు మార్చబడతాయి, జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజున ఉదయమున చూసారా, ఎందుకని చెప్తున్నాడు అంత పర్టికులర్గా? ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం అనవచ్చు కదా. ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినబడుతుంది, ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. అద్భుతాల కొరకు కాచుకునేటువంటి సమయం ఇది. నీ జీవితంలో ప్రతి సమస్య, ప్రతి బంధకము నిన్ను అద్భుతంగా వ్యక్తిగా మార్చేటువంటి సమయం ఇది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ విధంగా మనమంతా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఉదయాన్నే మన కంఠస్వరం దేవునికి వినబడాలి. ఉదయాన్నే లేచి మన ప్రార్థన ఆయన సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచును అన్నాడు దేవుడు. కాబట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒబీడియన్స్ చూపించినట్లయితే నీ జీవితం ఉదయమే లేచి ఉదయం చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే మన కంఠస్వరం దేవునికి వినపడాలి. ఉదయాన్నే మన ప్రార్థన దేవుని సన్నిధిలో సిద్ధం చేసి మనమంతా కాచుకొని ఉండాలి, రెడీగా ఉండాలి. హల్లెలూయా. అంతా మరి అలాగా ఎర్లీ మార్నింగ్ చీకటితోటే 3 to 6 మధ్యలో లేచి దేవుని స్తుతించి దేవుని మహింపరిచే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి వారికి అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.